హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా సరే సింపుల్గా పులావ్ మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రైస్ని మనం బగ్గర రైస్ అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. ఏమీ అవసరం లేదండి. చాలా తక్కువ మసాలా యూస్ చేసి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులావ్లోకి మంచి రైతా కూడా ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రైస్లోకి ఎక్కువ మసాలా అవసరం లేదండి. నేను చూపించే ఈ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న మసాలా దినుసులు కూడా చక్కగా నేతిలో వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు మరీ మాడిపోకూడదండి. అప్పుడు పులావ్ మొత్తం ఫ్లేవరే మారిపోతుంది అనమాట. ఇలా వేగినటువంటి తాలింపులోకి కట్ చేసుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, క్యారెట్ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని అలానే వేసేసుకోవాలి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. క్యారెట్ లేకపోయినా సరే రైస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపంతా చక్కగా ముక్కలకి బాగా పట్టించేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చక్కగా వేగిపోతుందండి. ఇలా వేగినటువంటి తాలింపులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పులావ్కైనా సరే లేదా బగారా రైస్కైనా అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. లేదంటే రైస్ మొత్తం మనకి అదే ఫ్లేవర్ పట్టేసి ఉంటుందన్నమాట. చక్కగా అల్లం వేగి మంచి సువాసన వస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గుప్పెడు పుదీనా వేసుకుని మూత పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన మనకి పులావ్ రైస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు బియ్యం కొలత చూసేద్దాము. నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్తో కొలుచుకుంటారో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీరు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇంట్లో వాడే రైసే యూస్ చేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసుల నీరు వరకు పడుతుంది. బాస్మతి రైస్ అయితే మీరు గ్లాస్కి గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. మన మసాలా కూడా చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఎసరుకి సరిపడా నీరు వేసేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నీరు మనకి టేస్ట్ చూసినప్పుడు కాస్త ఉప్పుగా ఉంటేనే రైస్కి పట్టేసి ఉంటుందన్నమాట. ఉప్పు వేసిన తర్వాత మనం నీరుని టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పుగానే ఉండాలండి. లేదంటే రైస్ మనకి ఉడికినప్పుడు మరీ చప్పగా ఉంటుంది. ఇలా నీరు మరలుతున్నప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేయాలి. మీరు ఒకవేళ ఇదే ప్రాసెస్ కుక్కర్లో చేస్తున్నట్లయితే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీరు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపులో మనకి రైస్ చక్కగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు గరిటెతో కదిలించేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని రైస్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా రైస్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం కంటే కాస్త తగ్గించుకోవాలి. లేదంటే రైస్ ఉడకదండి, మాడిపోతుంది అనమాట. చివరిగా కాస్తంత పుదీనా కూడా పైన చల్లుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం కంటే కాస్త తగ్గించుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రైస్ మనకి చక్కగా ఉడికిపోతుందండి. ఎక్కడ కూడా అడుగంటకుండా పొడిలాడుతూ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చూసారు కదా రైస్ మనకి ఎంత చక్కగా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.